everybody. నా పేరు డాక్టర్ స్ఫూర్తి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ అవని ఫర్టిలిటీ అండ్ అండాలజీ కుకట్పల్లి. సో ఇవాళ మనం ట్యూబర్క్లోసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే క్షయవ్యాధి ఆడవాళ్ళల్లో వస్తే ఎలా ఉంటుంది, అంటే గర్భసంచి ట్యూబ్స్ ఎలా ఉంటాయి, మగవాళ్ళల్లో వస్తే ఏం ఎఫెక్ట్ అవుతుందో చూసుకుందాం. సో ఈ ట్యూబర్క్లోసిస్ అనేది జనరల్గా ఫస్ట్ ఇన్ఫెక్ట్ అయ్యే ప్లేస్ లంగ్స్ అనమాట. సో దాన్ని పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటారు. అక్కడి నుంచి వేరే ఆర్గన్స్కి త్రూ బ్లడ్ కానీ లేదా లింఫాటిక్స్ కానీ లేదా డైరెక్ట్ స్ప్రెడ్ ఉంటుంది అనమాట. సో అలా వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరిలో మోస్ట్ కామన్, జనరల్గా ఎవరైతే అంటే మాల్నరిష్డ్ ఉంటారు, అంటే వాళ్ళకి సరైన న్యూట్రిషన్ లేకపోవడం, ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం, లేదా హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్ ఉండడం, లేదా తక్కువ వెయిట్ చాలా అంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, అంటే జస్ట్ లైక్ మాల్నరిష్డ్ అనమాట, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ అనేది మోర్ కామన్. ఇంకా లో సోషియో ఎకనామిక్ స్టేటస్, వీళ్ళు ఏంటంటే హైజీన్ తక్కువ ఉంటుంది, అందరూ ఒకటే రూమ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక్కరికి వస్తే అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇది అంటే మోస్ట్ కామన్గా వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు లంగ్స్కి వచ్చిన తర్వాత ఎలా స్ప్రెడ్ అవుతుందో చూసుకున్నాం మనం. బ్లడ్ కానీ లింఫ్ కానీ లేదా డైరెక్ట్ రూట్ నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఆడవాళ్ళలో ఏంటంటే గర్భసంచి, పక్కనున్న ట్యూబ్స్ ఇంకా ఓవరీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మగవాళ్ళలో అయితే కనుక టెస్టిస్ ఇంకా బయటకు వచ్చే దారి, అంటే స్పర్మ్స్ బయటకు వచ్చే దారి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆడవాళ్ళలో ఏమవుతుందంటే గర్భసంచి ట్యూబర్క్లోసిస్ వచ్చినప్పుడు మోస్ట్ కామన్ సైట్ ఏంటంటే ట్యూబ్స్ అనమాట. సో ట్యూబ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ట్యూబ్ ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో ఆ ఎగ్ని తీసుకొని ప్రెగ్నెన్సీకి హెల్ప్ చేయాలన్నమాట. సో ఈ ట్యూబర్క్లోసిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న సీలియా అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ట్యూబ్ అనేది ఒక రిజిడ్ స్ట్రక్చర్ లాగా, అంటే కదలికలు లేని స్ట్రక్చర్ లాగా అయిపోతుంది. సో ట్యూబ్ కదలినప్పుడు ఏమవుతుందంటే అది రిలీజ్ అయిన ఎగ్ని తీసుకోలేదు. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. సో బ్లాక్ అవడం వల్ల ఏంటంటే అక్కడ నీరు చేరుకోవడం, లేదా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే చీము అంటే పస్ చేరుకోవడము. సో దాన్ని పయోసాల్పింగ్స్, హిమటోసాల్పింగ్స్ అంటూ ఉంటారు. అప్పుడప్పుడు ట్యూబ్ ఇంకా ఓవరీ రెండిటికి అతుకులు కూడా ఫామ్ అయిపోయి ట్యూబో ఓవేరియన్ మాస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అదే గర్భసంచికి వస్తే ఏమవుతుందంటే గర్భసంచి లోపల పొర, అంటే ఎండోమెట్రియం, ఎక్కడైతే పిండం వచ్చి మనకి గర్భసంచిలో అతుక్కుంటుందో ఆ లేయర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఆ లేయర్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల అతుకులు ఫామ్ అయిపోతాయి. దాన్ని యాషర్మన్ సిండ్రోమ్ అంటారు. సో ఈ అతుకులు ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ ప్లేస్ ఉండదు, అంటే పిండం వచ్చి అతుక్కోవడానికి ఛాన్స్ అనేది ఉండదు అనమాట. సో వీళ్ళకి ఎండోమెట్రియం డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటూ ఉంటుంది. సో ఇలా గర్భసంచి లోపల లేయర్ ఇంకా ట్యూబ్ ఓవరీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మగవాళ్ళల్లో ఏమవుతుందంటే నార్మల్గా టెస్టిస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ కానీ లేదా బయటకు వచ్చే దారి బ్లాక్ అవ్వడం వల్ల సెమెన్ వాల్యూమ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సిమ్టమ్స్ ఏంటి, ఆడవాళ్ళలో వస్తే ఏంటంటే జనరల్గా పీరియడ్స్ అప్పుడు ఇంతకుముందు 3-4 days బ్లీడింగ్ బాగానే అయ్యేది పీరియడ్స్ అప్పుడు అనే వాళ్ళకి ఏమవుతుందంటే టీబీ వచ్చిన తర్వాత ఆ గర్భసంచి లోపల లేయర్ డెవలప్ అవ్వక ఒకటే రోజు బ్లీడింగ్ అవ్వడం, అది కూడా చాలా తక్కువ అమౌంట్లో బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. చాలా మందికి ఇది ఏసిమ్టమాటిక్ ఉంటుందన్నమాట. మగవాళ్ళలో ఏమవుతుందంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ కానీ లేదా భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇవి ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేసుకుంటామంటే జనరల్గా ఆడవాళ్ళలో ఏం చేస్తామంటే గర్భసంచి లోపల పొరని టెస్ట్కి పంపిస్తాం, బయాప్సీ అంటారు. ఆ బయాప్సీ తీసి టీబీ కల్చర్కి ఇంకా జీన్ ఎక్స్పర్ట్ అంటారు. సో అది యాక్టివ్ ఇన్ఫెక్షనా లేదా ముందు ఇన్ఫెక్షన్ అనేది ముందు వచ్చి తగ్గిపోయిందా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ యాక్టివ్ ఇన్ఫెక్షన్ అయితే కనుక టీబీకి మందులు అరౌండ్ 6 to 9 months మందులు వాడితే టీబీ అనేది తగ్గిపోయి తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళవచ్చు. ఒకవేళ గర్భసంచి లోపల అతుకులు ఉంటే కనుక ఆ అతుకుల్ని రిలీజ్ చేసుకోవాలి. ఎలా అంటే గర్భసంచి లోపలికి ఒక కెమెరా హిస్ట్రోస్కోప్ అంటారు, అది పెట్టి దాని ద్వారా అతుకుల్ని రిలీజ్ చేసి ఆ అతుకులు మళ్ళీ ఫామ్ అవ్వకుండా ట్రీట్మెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా టీబీని డయాగ్నోస్ చేసుకోవచ్చు మనం. సో ఈ టీబీ రావడం వల్ల కాంప్లికేషన్స్ ఏమవుతాయంటే జనరల్గా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎండోమెట్రియం సరిగ్గా ఉండదు కాబట్టి పిండం వచ్చి అతుక్కోవడం, ఒకవేళ అతుక్కున్నా కానీ అబార్షన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలాగే ట్యూబ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ట్యూబ్ కదలికలు అనేవి ఉండదు. సో ట్యూబ్ కదలికలు అనేది ఉండనప్పుడు ఏమవుతుందంటే అది ఒకసారి బేబీ అంటే పిండం ఫామ్ అయిన తర్వాత గర్భసంచి లోపలికి తీసుకురావడానికి ట్యూబ్ హెల్ప్ చేస్తుంది. సో ఈ మూవ్మెంట్స్ అనేది లేనప్పుడు ప్రెగ్నెన్సీ ట్యూబ్లోనే ఉంటుంది. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు అన్నమాట.
అనమాట. సో మీరు మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కలిస్తే వాళ్ళు మీ ఈ టెస్ట్లన్నీ చేసి టీబీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని, ఒకవేళ టీబీ ఉంటే కనుక దాని ట్రీట్మెంట్ తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది.